హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే, మనం చాలాసార్లు జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్స్ ఇచ్చుకుంటాం కదా. కానీ కాకపోతే ఏంటంటే, మనం ఒక్కొక్కసారి ఫుడ్ ఆర్డర్స్కి సాటిస్ఫై అవ్వం. ఎందుకంటే వాళ్ళు కూడా ఆన్లైన్ అనేసరికి ఏం చేస్తారంటే, ఒక ముందు రోజుది కానీ, లేకపోతే కనుక వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో వండేసినవి కానీ ఏం చేస్తారంటే ఇలా మనకి పంపిస్తారు. ఎందుకంటే మనం డైరెక్ట్గా అడగలేము కాబట్టి. సో అలాంటప్పుడు అలాంటి ఫుడ్ మనం సాటిస్ఫై అవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా జొమాటో అయితే జొమాటో, స్విగ్గీ అయితే స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసుకోండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ప్రొఫైల్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఇలా కనపడుతుంది కదా పైన పిక్చర్లో, ప్రొఫైల్లోకి వెళ్ళామనుకోండి. సో ఇక్కడ మన ఆర్డర్స్ ఉంటాయి కదా, దీంట్లో యువర్ ఆర్డర్స్లోకి వెళ్ళాలి. సో ఇలా యువర్ ఆర్డర్స్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏవైతే ఆర్డర్స్ ఇచ్చామో ఆ లిస్ట్ అంతా అక్కడ ఉంటుంది. సో మనం ఫస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మనం ఆర్డర్ ఇచ్చిన వెంటనే మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అన్నమాట, త్రూ మెసేజ్ ద్వారా. సో అలా కాంటాక్ట్ అవుతేనే మనకి మోస్ట్లీ రీఫండ్ అనేది వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఏంటంటే, ఇక్కడ సపోర్ట్ అని పైన మీకు కనపడుతుంది కదా, సపోర్ట్ అని. సో అక్కడ సపోర్ట్ని క్లిక్ చేస్తే ఇలా మనకి కొన్ని టెక్స్ట్స్ కనపడతాయి. ఐ హ్యావ్ ప్యాకేజింగ్ ఆర్ స్పెల్లింగ్ ఇష్యూ విత్ మై ఆర్డర్, ఐటమ్స్ ఆర్ మిస్సింగ్. సో మీకు ఐటమ్స్ మిస్ అయితే దాని మీద ఖచ్చితంగానండి వీళ్ళైతే కన్ఫామ్గా రిప్లై ఇస్తారు. అండ్ మీకు అలాగే కనుక ఆర్డర్ అనేది మిస్ అయినా, లేదంటే ఐటమ్స్ మిస్ అయినా, దట్ ప్యాకేజ్ స్పిల్లింగ్ అయినా సరే, లేకపోతే స్టేల్ ఫుడ్ అయినా కూడా ఖచ్చితంగా రీఫండ్ అనేది వస్తుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం లేట్గా మెసేజ్ పెట్టినప్పుడు, అంటే 1 డే తర్వాత కానీ, లేకపోతే మార్నింగ్ ఆర్డర్ పెట్టుకుని ఫుడ్ అయిపోయిన ఈవినింగ్ కానీ మనం పెడితే కనుక రిటర్న్ అనేది రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఒక్కొక్క వన్స్ టైంలో ఏమవుతుందంటే, వీళ్ళు కూడా రీఫండ్ అనేది మనకి యాడ్ చేయలేరు. అలాంటప్పుడు మనల్ని జీమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వమంటారు. సో మన ఇష్యూని మనం జీమెయిల్లో పే చేసినా సరే, మన పోస్ట్ చేసినా కూడా మనకి రిప్లై అనేది త్వరగానే వస్తుంది. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఒకవేళ మనకు వాళ్ళు రీఫండ్ వేశారు అంటే కనుక ఆ డీటెయిల్స్ అన్నీ కనుక దీంట్లో వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇలా రీఫండ్స్ అన్ని దీంట్లో వస్తాయి కదా. నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే,